హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. కన్నవాళ్ళు కాదన్నారు, నిలువ నీడలేదు, బ్రతుకు తోడు లేదు అనుకుంటూ ముందుకు సాగిపోతోంది కవిత. ఉబికి వస్తున్న కన్నీళ్లను తన కొంగుతో తుడుచుకుంటూ కట్టుబట్టలతో ఊరు వదిలి వెళ్ళిపోతోంది ఆమె. ప్రేమించిన వాడితో వెళ్ళిపోయి మళ్ళీ సిగ్గు లేకుండా ఊర్లోకి వచ్చింది అని దారిలో అందరూ పొడుస్తున్నారు. కవిత పట్నంలో డిగ్రీ పూర్తి చేసింది. బాగా తెలివిగల పిల్ల. ఒకటే కూతురు వాళ్ళ తల్లిదండ్రులకి. కాలేజీలో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. పేరు సుహాస్. పరిచయం ప్రేమగా మారింది. చదువు పూర్తి అయ్యాక ఉద్యోగం సంపాదించి కవితను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు సుహాస్. అనుకున్నట్టుగానే సుహాస్కి ఉద్యోగం వచ్చింది. కవిత వాళ్ళ ఇంట్లో చెప్పగానే వాళ్ళు ఒప్పుకోలేదు. అబ్బాయి వాళ్ళు తక్కువ కులమని వద్దన్నారు. కానీ కవితకి సుహాస్ అంటే ఇష్టం. పైగా ఉద్యోగం ఉంది. ఈ విషయం సుహాస్కి చెప్పగానే, నువ్వు లేకుండా నేను బ్రతకలేను కవిత, ఇంట్లో నుండి వచ్చేసి నేను నిన్ను పోషిస్తాను, మా ఇంట్లో ఉందామని చెప్పాడు. కవిత కూడా అలాగే అని ఆ రోజు రాత్రి సుహాస్ దగ్గరికి వచ్చేసింది. పొద్దున పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. సుహాస్ వాళ్ళ అమ్మా నాన్న పెళ్లికి ఒప్పుకున్నారు. ఉదయాన్నే లేచి పెళ్లి చేసుకోవడానికి గుడికి బయలుదేరారు. అందరూ ఆటోలో వెళ్తున్నారు. అంత బాగుంది అనుకున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద లారీ వచ్చి ఆటోని ఢీకొట్టింది. దాంతో అందరూ అక్కడికక్కడే చనిపోయారు, ఒక్క కవిత తప్ప. పెళ్లి చేసుకొని కొత్త జీవితం మొదలు పెడదాము అని చెప్పిన తన ప్రియుడు ఇలా తన ముందు విగతజీవిగా పడి ఉండడం చూసిన కవిత మనసు ముక్కలైంది. తన ప్రియుడికి దహన సంస్కారాలు చేయడానికి కూడా కవిత దగ్గర డబ్బులు లేవు. ప్రభుత్వ ఆసుపత్రి వాళ్ళు వచ్చి వాళ్ళ అంత్యక్రియలు చేశారు. ఇంటికి వెళ్ళి తన తల్లిదండ్రులకి జరిగింది చెప్పి వాళ్ళని క్షమాపణ అడుగుదామని ఊర్లో అడుగుపెట్టింది కవిత. కానీ వాళ్ళు తన మాట వినకుండా ఇంట్లో నుండి వెళ్ళగొట్టారు. ప్రియుడి ప్రేమ లేదు, కన్న వాళ్ళు అర్థం చేసుకోలేదు. దుఃఖాన్ని దిగమింగుకొని ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయించుకుంది. ఊరి చివర ఉన్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందాం అని వెళ్ళింది. కళ్ళు మూసుకొని దూకబోయింది. కవిత అలా దూకబోతున్న సమయంలో కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఆ సమయంలో పక్క ఊరికి చెందిన ఇద్దరు భార్యాభర్తలు గొర్రెలు తోలుకొని వెళ్తున్నారు. అక్కడ ఒంటరిగా పడి ఉన్న కవితను చూసి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళారు. తను బాగా అలసిపోయి ఉండటం వలన వాళ్ళు ఆమెకు తినడానికి పెట్టి కొద్దిసేపు విశ్రాంతి ఇచ్చారు. కొద్దిసేపటి తర్వాత కవిత లేచి కూర్చుంది. కవితని కాపాడని ఆమె వచ్చి కవితకి ఎలా ఉందో అని చేయి పట్టుకుంది. అమ్మాయి, నువ్వు గర్భవతివి అని చెప్పింది. ఆమె ఎందరికో పురుళ్ళు పోసింది కాబట్టి అంత ఖచ్చితంగా చెప్పింది. పాపం, ఈ విషయం కవితకు కూడా తెలియదు. పెళ్లి కాకుండానే తను తల్లయింది. తను ఆత్మహత్య చేసుకొని ఉంటే తనతో పాటు తన బిడ్డ కూడా పోయేదని భయపడింది. అయినా ఈ లోకం నన్ను వెలివేసింది. లోకంతో నాకు పని లేదు. నా బిడ్డ కోసం నేను బ్రతకాలని నిర్ణయం తీసుకుంది. వాళ్ళు కవితను చూసి, అమ్మ మీరెవరు, ఎక్కడి నుండి వచ్చారు అని అడిగారు. కవిత జరిగిందంతా వాళ్ళతో చెప్పి కళ్ళనీళ్లు పెట్టుకుంది. వాళ్ళు ఆమెను ఓదారుస్తూ, నువ్వు ఇక్కడ ఎన్ని రోజులు కావాలన్నా ఉండొచ్చమ్మా, మాకు కూడా పిల్లలు లేరు అని చెప్పారు. కవిత వాళ్ళ మంచి మనసుకు పొంగిపోయింది. మీ సహాయానికి ధన్యవాదాలు, కానీ నేను ఇక్కడ ఉండలేను అని చెప్పి పట్నం బయలుదేరింది. తను చదువుకుంది కాబట్టి ఏదో ఒక చిన్న ఉద్యోగం దొరుకుతుంది అని ఆశతో వెళ్తోంది. అప్పుడు కవిత వాళ్ళ లెక్చరర్ కనపడింది. ఆమెకు కవిత అంటే చాలా అభిమానం. కవిత పరిస్థితి తెలుసుకొని వెంటనే తన ఇంటికి తీసుకొని వెళ్ళింది. కవిత కూడా ఇప్పుడు చాలా ధైర్యంగా ఉంది. ఆమె కవితకు ఒక చిన్న ఉద్యోగం చూపిస్తానని మాట ఇచ్చింది. తర్వాత రోజు కవితను తీసుకువెళ్ళి ఆమెకు తెలిసిన పెద్ద షాపింగ్ మాల్లో సేల్స్ గర్ల్స్గా చేర్చింది. వాళ్ళు మేడం చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపి పనిలో చేరింది కవిత. కవిత బంగారు ఆభరణాలు ఉండే షాప్లో పనిచేస్తుంది. అలా కాలం గడిచిపోతుంది. ఇప్పుడు కవిత తన కాళ్ళ మీద తను నిలబడుతోంది. తన బిడ్డ కోసం కొంత డబ్బులు దాచిపెట్టుకుంది. అలా కొన్ని నెలలు గడిచాయి. ఇప్పుడు కవితకు 8 నెలలు. ఎప్పటిలాగే ఆ రోజు కూడా డ్యూటీకి వెళ్ళింది కవిత. ఆ రోజు క్రిస్మస్ పండగ కావటంతో షాపింగ్ మాల్కి ఎక్కువ మంది కస్టమర్లు వస్తున్నారు. 9 గంటలకు మూసేసే షాపింగ్ మాల్ ఆ రోజు రాత్రి 10 గంటలయ్యింది. ఇక అందరూ వెళ్ళిపోతున్నారు. షాపింగ్ మాల్ మూసివేసే సమయం అయ్యింది. ఒక్కొక్క సెక్షన్లో లైట్లు ఆపుకుంటూ వస్తున్నాడు వాచ్మెన్. కవిత అప్పుడే వాష్రూమ్కి వెళ్ళింది. కవిత వాష్రూమ్కి వెళ్ళిన విషయం తెలియక వాచ్మెన్ లైట్స్ ఆపి మొత్తం క్లోజ్ చేశాడు. కవిత బయటికి రాగానే మొత్తం చీకటి. అందరూ వెళ్ళిపోయారు. తనకి భయంగా ఉంది. షాపింగ్ మాల్ 5 అంతస్తులు. తను మెట్లు ఎక్కలేదు. లిఫ్ట్ పని చేయటం లేదు. పెద్దగా అరిచినా ఎవరికి వినపడదు. భయంతో చెమటలు పట్టేశాయి. ఎవరికైనా ఫోన్ చేద్దామని చూస్తే అందులో ఛార్జింగ్ లేదు. ఆ చీకట్లో తడుముకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంది. తనకు కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉండటంతో ఒక దగ్గర కూర్చుండిపోయింది. కొంత సమయం అయ్యాక ఏదో చప్పుడైనట్టు అనిపిస్తే లేచి చూసింది.
కింద అంతస్తులో ఎవరో టార్చ్ లైట్లు వేసుకొని అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళని పిలుద్దాం అనుకొని ఒక్కసారిగా ఆలోచించింది. ఈ సమయంలో ఎవరు అని అనుకొని ఏమీ మాట్లాడకుండా ఒక పక్క నిలబడి అంతా గమనించసాగింది. చీకటి కాబట్టి కవిత వాళ్ళకి కనపడే అవకాశం లేదు. వాళ్ళు మెల్లిగా మెట్లు పైకెక్కి రావటం గమనించింది. వాళ్ళు సరిగ్గా బంగారు ఆభరణాలు ఉన్న షాప్ వైపుగా వెళ్తున్నారు. కవితకి పూర్తిగా విషయం అర్థమైంది. వాళ్ళు దొంగతనానికి వచ్చారని. వాళ్ళు దగ్గరగా వస్తున్నారు. కవిత కొంచెం జాటుగా దాక్కొని ఏం జరుగుతోందో చూస్తోంది. దొంగలు మొత్తం నలుగురున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న ఏవో వస్తువులతో తలుపులు తెరవటానికి ప్రయత్నిస్తున్నారు. ఎలాగైనా ఈ దొంగతనం ఆపాలని కవిత అనుకుంది. కానీ తను ఆడది, పైగా గర్భిణి. ఏం చెయ్యాలో ఆలోచిస్తూ ఉండగా తన కాలికి ఏదో తగిలి కొంచెం చప్పుడయింది. అంతా నిశ్శబ్దంగా ఉంది కాబట్టి ఆ కొద్ది అలికిడి పెద్దగా వినపడింది. వెంటనే దొంగల్లో ఒకడు టార్చ్ లైట్ వేసి ఆ వైపుగా చూశాడు. ఎవరూ లేనట్టు కనపడింది. ఎందుకైనా మంచిదని అటువైపుగా వెళ్ళాడు చూడ్డానికి. కవితకి భయంతో చెమటలు పడుతున్నాయి. తను ఒక గోడ వెనకాల నిలబడి ఉంది. మెల్లిగా ఆ దొంగలు అడుగులు అటువైపుగా వస్తున్న శబ్దం కవితని కలవరపెట్టసాగింది. అప్పుడు ఒక్కసారిగా వాళ్ళల్లో ఒకడు కవిత వైపుగా వస్తున్న వాడిని పిలిచాడు. పిలిచి ఈ డోర్ తెరుచుకోవటం లేదు, బలంగా నెట్టాలరా అన్నాడు. అప్పుడు వాడు వెనక్కి తిరిగి వెళ్ళాడు. కాస్త కవిత ఊపిరి పీల్చుకుంది. వాళ్ళు డోర్ తెరిచే పనిలో ఉన్నారు. ఏం చేస్తున్నారా అని కవిత కొంచెం అప్రయత్నంగానే తొంగి చూసింది. చూస్తూ ఉండగా కవిత ముఖంపై టార్చ్ వెలుగు పడింది. గుండె ఆగినంత పనైంది తనకి. వెంటనే గోడ చాటికి వెళ్ళిపోయింది. ఒకడు పట్టుకోండ్రా దాన్ని ఒక పక్క వాళ్ళకి సైగ చేశాడు. వాళ్ళు కవిత ఉన్న వైపుగా పరిగెత్తారు. ఆమె మెల్లగా అడుగులు వేసుకుంటూ చీకట్లో తప్పించుకోవటానికి ప్రయత్నిస్తోంది. అంతలో ఒకడు కవిత జుట్టు పట్టుకొని వెనక్కి లాగాడు. కవితకి ఏం చేయాలో అర్థం కాలేదు. నిస్సహాయ స్థితిలో ఏమీ చేయలేకపోయింది. వాడు కవితని వాళ్ళ నాయకుడి దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. వాళ్ళ నాయకుడు కవితను చూసి ఎవరే నువ్వు, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఆమెకి భయంతో మాటలు రావటం లేదు. అయినా కొద్దిగా ధైర్యం తెచ్చుకొని నేను ఇక్కడ ఇరుక్కుపోయాను. నన్ను లోపల పెట్టి తాళం వేశారు. బయటికి వెళ్ళలేక నేను ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది అని చెప్పింది. దాంతో వాళ్ళలో ఒకడు అన్న ఇది మనల్ని చూసింది కాబట్టి రేపు ఇక్కడ ఏం జరుగుతుందో అందరికీ చెప్పేస్తుంది అని చెప్పాడు. అయితే దీన్ని చంపేద్దాం అని అన్నాడు వాళ్ళ నాయకుడు. ఆ మాటలతో కవిత ఒళ్ళంతా చెమటలు పట్టాయి. అన్న నన్నేమీ చెయ్యొద్దు, నేను ఈ విషయం ఎవరికీ చెప్పను అని బ్రతిమలాడింది. కానీ వాళ్ళు ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నారు. కవిత అన్న నేను గర్భవతిని, నా కడుపులో బిడ్డ పెరుగుతోంది, దయచేసి నన్ను వదిలేయండి అని బ్రతిమలాడింది. ఆమె చెప్పేది వినకుండా వాళ్ళు గట్టిగా కవిత తలపై కొట్టారు. ఆ దెబ్బకి కవిత స్పృహ కోల్పోయింది. దీన్ని చంపేయండిరా అని వాళ్ళ నాయకుడు చెప్పాడు. ఆమె గర్భవతి అయినందువలన చంపటానికి ఎవరూ ముందుకు రాలేదు. అంతలో వాళ్ళ నాయకుడు నేనే చంపేస్తా అని పక్కన ఉన్న పైప్తో కొట్టబోయాడు. అంతలో ఒకడు ఆగన్నా నేను చంపుతా అని చెప్పాడు. శభాష్ రా సునీల్, చంపేయ్ అని చెప్పి తన చేతిలో ఉన్న పైప్ని ఇచ్చి చేతికి అందించాడు. అతను ఆమెను లాక్కొని వెళ్ళాడు. కొంచెం దూరం చీకట్లోకి ఈడ్చుకొని వెళ్ళి బలంగా కొట్టాడు. వాళ్ళ నాయకుడు వాడిని మెచ్చుకొని తలుపు తెరిచే పనిలో ఉన్నాడు. ఎలాగోలా తలుపు తెరుచుకుంది. అందరూ లోపల ఉన్న బంగారం అంతా సంచుల్లో నింపుతూ ఉన్నారు. కవితను చంపిన సునీల్ మాత్రం ఏదో ఆలోచిస్తున్నాడు. ఏమైందిరా నీకు అని వాళ్ళ నాయకుడు అడగ్గా జీవితంలో మొదటిసారి హత్య చేశా అన్నా అని అన్నాడు. దానికి వాళ్ళ నాయకుడు ముందు ముందు ఇంకా చేద్దువు గాని అని చెప్పాడు. మళ్ళీ అందరూ పనిలో మిన్నుగారు. మొత్తం 12 సంచులున్నాయి. అన్నీ బయటకు తెచ్చి కిందికి మోసుకొని పోదాం అనుకున్నారు. వాళ్ళ నలుగురు ఉన్నారు. ఒక్కొక్కటిగా కింద అంతస్తులో పెట్టి మళ్ళీ తీసుకొని వెళ్ళటానికి పైకి వచ్చారు. అందరూ సంచులు తీసుకొని కింద వైపుగా నడుస్తున్నారు. ఒక్కసారిగా వాళ్ళ నాయకుడు వెనుక ఆగిపోయాడు. మిగతా ముగ్గురు ఏమైందా అని వెనక్కి చూశారు. ముగ్గురు వెనక్కి తిరిగి చూడగానే వాళ్ళ నాయకుడి చేతిలో కవిత ఉంది. కవితను అలా చూడగానే ఇంతకు ముందు కవితను చంపటానికి వెళ్ళిన వ్యక్తికి చెమటలు పట్టాయి. నిజానికి అతను కవితను చంపలేదు, అలా నటించాడు. వాళ్ళ నాయకుడు కవితను జుట్టు పట్టుకొని బలంగా గోడ వైపు నెట్టాడు. ఆమె తల గోడకు తగిలి కింద పడిపోయింది. తలకి బలమైన గాయమై రక్తం కారసాగింది. వాళ్ళు వెంటనే కవితను చంపుతానని వెళ్ళిన వాడిని పట్టుకొని కొట్టసాగారు. అప్పుడు సునీల్ అన్నా పాపం, ఆమె కడుపుతో ఉంది, చంపటం పాపం అని చెప్తూ ఉన్నాడు. అప్పుడు వాళ్ళ నాయకుడు నాకే ద్రోహం చేస్తావా, నిన్ను కూడా దాని దగ్గరికి పంపుతా అని కత్తితో దాడి చేయటానికి పైకి దూకాడు. సునీల్ బలంగా ఉండటం వల్ల అందరినీ ఒక్కసారిగా విదిలించాడు. అప్పుడు వాళ్ళ నాయకుడు సునీల్ని పొడవబోయి పక్కన ఉన్న వ్యక్తికి పొడి చేశాడు.
అతను అక్కడికక్కడే చనిపోయాడు. వెంటనే వాళ్ళ నాయకుడిని గట్టిగా పట్టుకొని విసిరికొట్టారు. మిగతా ఇద్దరు పారిపోయారు. వెంటనే కవితని ఎత్తుకొని కిందికి పరిగెత్తాడు సునీల్. షాపింగ్ మాల్ దగ్గర వాళ్ళు దొంగతనానికి ఏర్పాటు చేసుకున్న దారి గుండా కవితని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు సునీల్. అప్పటికే రక్తం ఎక్కువ పోయి స్పృహ కోల్పోయింది కవిత. అప్పుడు బ్లడ్ బ్యాంక్ వాళ్ళకి వెళ్ళి బ్లడ్ తీసుకొని వచ్చాడు సునీల్. కవితను తీసుకొని వచ్చేటప్పుడు తన రక్తం సునీల్ బట్టలకు అయినందున బయట కడుక్కోవడానికి వెళ్ళాడు. ఇంతలో కవితకు పురిటి నొప్పులు వచ్చాయి. ఎన్నో బాధలు పడి ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇంతలో సునీల్ వచ్చాడు. అతని చేతుల్లో ఆ బిడ్డను పెట్టింది నర్సు. అలా కవిత కోలుకున్నాక సునీల్ ఆమె వివరాలు తెలుసుకున్నాడు. తన పరిస్థితి తెలుసుకొని కవితకు అభ్యంతరం లేకపోతే తనని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. కవిత కూడా తనకు ఒక తోడు కావాలని సరే అని చెప్పింది. ఇద్దరు సంతోషంగా పెళ్లి చేసుకుని హాయిగా జీవితం గడపసాగారు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయడం, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కథను లాస్ట్ వరకు విన్నందుకు ధన్యవాదాలు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.